హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ని మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్ని మీకు డాట్స్ అనేవి లాస్ట్ వీడియోలో చూపించాను, డాట్స్ ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు షేప్ దట్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మనకు బాగా సన్నగా ఉండేవాళ్ళు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మనకి డాట్కి నార్మల్గా ఉండే వాళ్ళకైతే మనం 1.5 గ్యాప్ వదులుకోవాలి. గ్యాప్ 1.5 ఇంచ్ అనేది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనకు ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది డాట్కి మధ్యలో. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి పైన లైనింగ్ని వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరి ముఖ్యంగా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు షేప్ జాయింట్ చేసాక మనం 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 లైన్స్ని లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ క్లాత్ అయితే అవసరం లేదు, లోపల ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి లైనింగ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు లోపల ఫోల్డింగ్ అనేది. మిడిల్ పాయింట్లో ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి అదే తాళ్ళ పట్టీకి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా మెడ పట్టిని వేసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ, మనకి కిడ్స్ జాకెట్స్ కానీ, లెహెంగాస్ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ వీడియోస్లో ఉంది. మీరు ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా చాలా సింపుల్. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంతైతే సన్నగా వేస్తామో మెడ పట్టి అనేది అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు పైన స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ దగ్గర ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్టయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మెడపట్టి హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని చేతి కుట్లు వేసుకోవాలి. లేదు మాకు సరిగా రావడం లేదు అనుకున్నట్లయితే లాంగ్ స్టిచ్ వేసుకోండి. లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతి కుట్లు వేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు ఈ లైన్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఈక్వల్గా షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ 2 కూడా.
ఎండింగ్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మనం 2 లైన్స్ వేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ ఊడిపోకుండా కుట్లు అనేవి స్టిఫ్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ వేశాను. నార్మల్ శారీస్కి వేసుకున్నా సరే మనకి చాలా నీట్గా ఉంటుంది. లేదా మీకు పైపింగ్ వేసుకోవడానికి మనకి సెపరేట్గా క్లాత్స్ కూడా దొరుకుతాయి మనకి. ఒకవేళ మంచి క్లాత్స్ అయినట్లయితే మీరు ఆ విధంగా కొనుక్కోండి పైపింగ్ వేసుకోవడానికి. ఇప్పుడు షోల్డర్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని జస్ట్ లైట్గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కట్ చేసుకోకండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి నేను మిషన్తోనే డైరెక్ట్ వేసేస్తున్నాను స్టిచ్చింగ్ అనేది, చేతికుట్లు వేయకుండా. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వేసుకోండి. లేదు మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసిన దగ్గర మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం చేతికుట్లు వేసుకోవాలి. నేనైతే ఇంక డైరెక్ట్ వేసేస్తున్నాను. 2 హ్యాండ్స్కి కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మన పొడవు అనేది చెక్ చేసుకోండి. మనకి కటింగ్ ఉంటుంది, పొడవు ఎంత వరకు అయితే ఉందో ఆ కటింగ్ వరకు కూడా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నా సరే మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్స్ కానీ మనకి ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎందుకంటే నేను తీసుకున్న టాప్స్ అయితే మీకు చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో చూడండి. ఇప్పుడు 2 కూడా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి. మనకి లోత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా లేదా చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది టిప్స్ మీకు తప్పకుండా చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఈక్వల్గా 2 పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. మీకు అలా రావడం లేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పెన్ పెట్టుకోండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. మన హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ జాయింట్ అనేది ఊడిపోతుంటే కుట్లు అనేవి అలా లేకుండా ఉండాలంటే మనం హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి 2 లైన్స్ని. కింద క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు కూడా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే రెండో వైపు కూడా హ్యాండ్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవడం మనకి సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, మీరు సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కూడా మనకి కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి హ్యాండ్స్ని. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఒక సైడ్ కాబట్టి చంక భాగం దగ్గర
కొంచెం వెడల్పు అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము మార్కింగ్ దగ్గర నుంచి ఒకసారి లూజ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ నుంచి కరెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఏదో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర మనం లూజ్కి ఒక మార్కింగ్ చేసిన దగ్గర అక్కడి నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి, లేదా తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఎండింగ్ ఎప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి. ఇప్పుడు పాదం వెడల్పులో ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదండి మీరు. ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ ఎక్కువ వచ్చినట్లయితే ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు చూపించడానికే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మీకు అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు ఒకసారి మీరు ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మనం కుట్టగలం అనుకునే వాళ్ళు ఆ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టితో లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. 2 కింద నడుం దగ్గర ఈక్వల్గా పెట్టుకోండి. పైనుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు అంతగా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ కూడా ఒకసారి చూడండి. మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం థ్రెడ్స్ అవి రాకుండా ఉండాలంటే మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. సైడ్స్ కానీ హ్యాండ్స్ దగ్గర చంక భాగం దగ్గర కానీ మనకు చాలా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి, మనకు లూజ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోండి, లేదా ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మనం సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా ఆ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే, లేదు మనకి ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర మీరు కొంచెం వెడల్పు వేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ని. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.